మా టీవీకి స్పీకర్లు బంద్ చేయకపోతే సోనీలో హోమ్ థియేటర్ అయితే కొన్నాను. కానీ ఈ టీవీకి వచ్చేసి 5.1 సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడైతే మనం మిద్దిపైకి కొత్త టీవీ అయితే కొన్నాము. ఈ హోమ్ థియేటర్ దాన్ని బిగించి 5.1 డాల్బీ ఆడియో సరౌండ్ సిస్టమ్ ఆడియో ఎలా వస్తుందో చూద్దాము. ఈ హోమ్ థియేటర్ కి ముందర సౌండ్ బారు, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వైర్లెస్ స్పీకర్లు అయితే ఉంటాయి. ఇదే నేను కొన్న కొత్త టీవీ వియూ మాస్టర్ పీస్ 65 ఇంచు. నాకు పెద్ద టీవీలు అంటే భలే ఇష్టము. సైజ్ సరిపోకపోయినా ఆర్డర్ పెట్టేశాను. చూడండి, దారబంధరాన్ని దాటి 2 అంగుళాలు బయటకి అయితే వచ్చేసింది. ఈ టీవీలో డాల్బీ అట్మాస్ కూడా ఉంది, కానీ మనకి స్పీకర్లు వచ్చి ముందరే ఉంటాయి, వెనక వైపు మాత్రం ఉండవు. 5.1 సరౌండ్ సౌండ్ మాత్రం వెళ్ళలేము. సౌండ్ బార్ పెట్టేదానికి మార్కింగ్ చేసుకొని డ్రిల్ అయితే వేస్తున్నాను. ఈ పక్కగా డ్రిల్లింగ్ అయితే వేస్తున్నాను. మనం డ్రిల్లింగ్ చేసిన దగ్గర వుడెన్ ప్లగ్లు కొట్టేసి స్క్రూలు అయితే బిగించేస్తున్నాను. సౌండ్ బార్ బిగించేసాను. ఎప్పుడో వైర్లెస్ స్పీకర్లు కూడా బిగించేస్తున్నాను. ఈ 2 మూల స్పీకర్లు బిగించేసాను. దీనికి పవర్ సప్లై వచ్చేసి పైన హోల్డర్ అడాప్టర్ నుంచి అయితే ఇచ్చేసాను. టీవీ బిగించేటప్పుడే ముందుగానే HDMI కేబుల్స్ అయితే బిగించేసాను. వీటిలో ARC కేబుల్ ఏదో నాకు తెలియదు. ఒక్కొక్కటి పెట్టుకుంటే చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు ARC కేబుల్ తో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం HDMI కేబుల్ అయితే బిగిస్తున్నా. ఇప్పుడు మౌనికా బలూచి సాంగ్ అయితే పెడుతున్నాను, వినండి. ఇప్పుడు ఫుల్ సౌండ్ పెడుతున్నా. ఈ హోమ్ థియేటర్ ఉపయోగించి 5.1 పెట్టుకొని 2-3 సినిమాలు కూడా చూసాను. సరౌండ్ సిస్టమ్ మాత్రం అదిరిపోయింది. నెట్ఫ్లిక్స్ లో హర్రర్ సినిమా చూసాను, గుండె ధడేలనింది. ఎవరైనా ఈ హోమ్ థియేటర్ కొనాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి కొనొచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.